Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 54 verse 10. ఇది మనం ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. My kindness shall not depart from thee. నా కృప నిన్ను విడిచిపోదు. This is a wonderful promise that the Lord gave the Israelites in their desperate situation. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో క్లిష్టమైన దౌర్భాగ్యపు పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఆయన అనుగ్రహించాడు. It is a promise that still holds true for each one of us. ఈ యొక్క వాగ్దానం మన యొక్క ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎంతో వాస్తవికంగా ఉంది. The first part of the verse 54:10 speaks of the mountains and hills. ఈ 54వ అధ్యాయము 10వ వచనంలో మొదటి భాగము అది పర్వతాలను గురించి మెట్టలను గురించి మాట్లాడుతా ఉంది. Mountains and hills are known for their stability. ఈ యొక్క పర్వతాలు తర్వాత మెట్టలు వాటి యొక్క స్థిరత్వాన్ని గురించి మాట్లాడుతా It ఉన్నాయి. is very unlikely that mountains and hills be departed or removed. ఈ యొక్క పర్వతాలు తర్వాత మెట్టలు కదల్చబడటం అనేటువంటిది అదెంతో కష్టకరమైనటువంటిది లేక అసాధ్యమైన కార్యము. But the Israelites believed in the false things. అయితే ఇశ్రాయేలు ప్రజలు అబద్ధపు సంగతుల యందు నమ్మిక ఉంచారు. They thought that they will not be shaken. వారు కదల్చబడమనుకున్నారు. They believed in their ungodly kings. వారు దైవికము కానటువంటి రాజుల యందు నమ్మిక ఉంచారు. భక్తిహీనులైన రాజులు. భక్తిహీనులైన రాజుల యందు. They believed in the false prophets who proclaimed false peace. వారు అబద్ధపు ఆ యొక్క సమాధానాన్ని ప్రకటించిన అబద్ధపు ప్రవక్తల యందు నమ్మిక ఉంచారు. But these mountains and hills were shaken. అయితే ఈ పర్వతాలు తర్వాత ఈ మెట్టలు కదల్చబడ్డాయి. Their kings in whom they trusted were taken as captives. వారు నమ్మిక ఉంచినటువంటి ఆ యొక్క రాజులు చెరలోనికి కొనుపోబడ్డారు. The words of the false prophets failed. అబద్ధపు ప్రవక్తల యొక్క మాటలు అవి తప్పిపోయాయి. And their trusted allies were of little help to them. వారు నమ్మిక ఉంచినటువంటి ఆ సంబంధాలు వారికి కొంత సాయమే పడ్డాయి. The northern kingdom fell into the hands of the Assyrians. ఆ యొక్క ఉత్తర ప్రదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యము అశ్షూరీయుల యొక్క చేతిలో పడ్డాయి. And the southern kingdom of Judah was taken as captive by the Babylonians. యూదాలో ఉన్నటువంటి ఆ యొక్క దక్షిణ ప్రాంతంలో ఉన్న వీరు ఆ యొక్క బబులోని యొక్క చెరలోనికి వారు వెళ్ళారు. Similarly, in our lives also, అదే విధంగా మన యొక్క జీవితాల్లో కూడా there are mountains and hills which we trust. మనము నమ్మేటువంటి పర్వతాలు తర్వాత మెట్టలు ఉంటాయి. But there would have been times in our lives when those support systems were shaken. మన యొక్క జీవితాల్లో అటువంటి ఆధారంగా ఉన్నటువంటి ఆ యొక్క సంగతులు కూడా కదల్చబడినటువంటి పరిస్థితులు ఉంటాయి. Even then we need not lose hope. అయినా కూడా మనం నిరీక్షణ పోగొట్టుకోకూడదు. God says, దేవుడు అంటాడు, since you are my children, మీరు నా పిల్లలు గనక my kindness shall not depart from you. నా యొక్క కృప నిన్ను విడిచిపోదు That అంటాడు. was a great hope in the Israelites. ఇశ్రాయేల్లో గొప్ప నిరీక్షణ ఉంది. That was a great hope to the Israelites. ఇశ్రాయేల్లో అదెంత గొప్ప నిరీక్షణగా కలిగించింది. Amidst hopeless situation, అటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో they were assured of the kindness of the Lord. దేవుని యొక్క ఆ యొక్క కృప విషయమై ఆ యొక్క దయ విషయమై వారికి నిశ్చయం చేయబడింది. God promised them. దేవుడు వారికి వాగ్దానం చేశాడు. This assured them that the Lord would bring them back from their captivity. దేవుడు ఆ చెరలో నుండి మరలా తీసుకొని వస్తానటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని వారితో చేశాడు. The same Lord is with us today. ఆ ప్రభువే ఈ దినాన మనతో కూడా ఉన్నాడు. He is our restorer. ఆయన మనల్ని సమకూర్చేవాడు. He further says, ఆయన ముందుకంటాడు, neither shall the covenant of my peace be removed. నా సమాధాన విషయమైనటువంటి నా నిబంధన తొలగిపోదు అంటాడు. Our Lord is a covenant making and covenant keeping God. మన దేవుడు ఆ యొక్క నిబంధన చేసి దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. He had made a covenant with the Israelites in Exodus 34:6 and 7. నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవుడు తన ప్రజలతో కూడా ఆయన నిబంధన చేస్తా వచ్చాడు. Exodus 34, నిర్గమకాండం 34వ 6 అధ్యాయము and 7. 6-7 The వచనాలు. Lord God, merciful and gracious, long suffering and abundant in goodness and truth, keeping mercy for thousands, forgiving iniquity and transgression and sin. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధను పాపమును క్షమించు గాని ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక. If you read Exodus 23rd chapter, నిర్గమకాండం 23వ అధ్యాయం మనం చదివితే, and if you read verse 22, 22వ వచనం చదివితే God promised like this. దేవుడు ఇలా వాగ్దానం చేశాడు. 23:22. 23వ అధ్యాయం 22వ వచనము. But if you hearken attentively to his voice and do all that I say,
then I will be an enemy to your enemies and an adversity to your adversaries. అయితే నీవు నా మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. The Lord kept his promises. దేవుడు తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. When the Israelites repented of their sins, ఇశ్రాయేలు ప్రజలు తమ పాపం విషయమై వారు ఒప్పుకున్నప్పుడు, and when they turned their hearts unto the Lord, వారు తమ హృదయాలను దేవుని వైపు త్రిప్పినప్పుడు, though they were in captivity, వారు చెరలో ఉన్నా కూడా the Lord graciously brought them back to their native land. దేవుడు ఎంతో కృపాసహితంగా తమ యొక్క స్వస్థలానికి ఆయన వారిని తీసుకొని వచ్చాడు. Even today, ఈ దినాన కూడా you would have received several promises from the Lord. నువ్వు దేవుని నుండి అనేకమైన వాగ్దానాలు పొందింటావు. Be rest assured that the Lord is a covenant keeping God, మన దేవుడైన నిబంధనను నెరవేర్చే దేవుడనే నిశ్చయతను కలిగి ఉండు. and he will fulfill what he has promised you. ఆయన ఏదైతే నీకు వాగ్దానం చేసినాడో నిశ్చయంగా దాన్ని నెరవేరుస్తాడు. We have another wonderful promise in the book of Habakkuk. హబక్కు గ్రంథంలో ఇంకొక అద్భుతమైనటువంటి వాగ్దానం ఉంది. In Habakkuk chapter 2 హబక్కు గ్రంథము 2వ అధ్యాయం and in verse 3, 3వ వచనము, for the vision is for an appointed time, but at the end it shall speak and not lie. Though it tarry, wait for it, because it will surely come, it will not tarry. ఆ దర్శన విషయము నిర్లయ కాలమున జరుగును, సమాప్తమగుటకే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చునను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. The Lord further strengthened this covenant through Jesus Christ who died for us. దేవుడి యొక్క నిబంధన మన కొరకే మరణించినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఈ యొక్క నిబంధనను ఇంకాను ఆయన స్థిరపరుస్తా Why వచ్చాడు. he died? ఎందుకు మరణించాడు? So that we can be at peace with our relationship with God. ద్వారా దేవునితో కూడా మనం కలిగినటువంటి ఆ సమాధాన నిబంధన యందు స్థిరంగా ఉన్నట్లుగా. Jesus says in John 14:27, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, peace I leave with you, my peace I give to you, not as the world gives do I give to you. Let not your heart be troubled, neither it be afraid. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళొచ్చున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. Paul describes this peace of God beautifully in Philippians 4:7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ సమాధానం గురించి ఎంతో చక్కగా ఆయన వివరిస్తా ఉన్నాడు. It is the peace of God that passeth human understanding. ఈ యొక్క సమాధానం చూస్తే ఇది సమస్త మానవ గ్రాహ్యానికి మించినటువంటి సమాధానం Oh, this అయింది. is a great blessing. ఇది గొప్ప ఆశీర్వాదము. Winds may blow ఈ యొక్క గాలులు రావచ్చు, and storms may raise, తర్వాత తుఫాన్లు రావచ్చు, 1,000 may fall on our side, మన ప్రక్కన 1000 మంది పడవచ్చు, but the Lord's peace will surround us. అయితే దేవుని యొక్క సమాధానం మన చుట్టూ Nothing ఉంటుంది. will disturb us. ఏది కూడా మనం కలవర పెట్టదు. Isaiah concludes that these are the promises from the mouth of the merciful God. ఈ యొక్క కనికరమైనటువంటి దేవుని యొక్క నోటి నుండి వచ్చేటువంటి వాగ్దానాలని యెషయా ప్రవక్త చెప్తా It ఉన్నాడు. was only the Lord's mercy that sustained the ఈ Israelites. యొక్క ఇశ్రాయేల్ ప్రజలను అది బలపరిచింది కేవలం దేవుని యొక్క కృపే. We all know their stiff-neckedness. వారి యొక్క మెడ వంచిన స్థితి మనకు అందరికీ We know తెలుసు. their stubbornness. వారి యొక్క మొండితనం మనకు తెలుసు. We know their waywardness. వారి యొక్క ఇంకా త్రోవ తప్పిన స్థితి మనకు తెలుసు. With these qualities, they were fit to be destroyed. ఈ యొక్క లక్షణాలను బట్టి వారు చూస్తే నాశనం చేయబడటానికి సరైన వారు. Without the mercies of God, their names would have been blotted out under heaven. దేవుని యొక్క కనికరం గనక లేనట్లయితే భూమి కింద నుండి వారి పేర్లు తూర్చిపెట్టబడేవి. The Lord did just as he promised. దేవుడు తాను వాగ్దానం చేసినట్లుగా ఆయన చేశాడు. God promised that his people would return from Babylonian captivity using Cyrus as God's chosen instrument. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి సాధనమైన కోరెషు ద్వారా ఈ యొక్క బబులోను చెరలో నుండి యూదా వారిని ఆయన విడిపించి తీసుకొని Oh, వచ్చాడు. that is what Isaiah 45 says. అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం చెప్తా In ఉంది. verse 1 and verse 13. మొదటి వచనము 13వ వచనములో It happened exactly so. అక్షరాంశనంగా అలాగే జరుగుతా The వచ్చింది. Babylonian empire was conquered by the Persians, బబులోను యొక్క రాజ్యం అంతా కూడా చూస్తే పారసీకులు వారు ఆక్రమించారు. and Cyrus became the emperor, the king of Persia. కోరెషు చూస్తే ఒక పారసీక రాజ్యానికి చక్రవర్తిగా అవుతా వచ్చాడు. And he declared that all the people of Israel can return to their native land ఆయన to rebuild the ruins of the temple. ఆయన ప్రకటించినటువంటి మాట యూదా వారందరూ కూడా తమ యొక్క దేశమునకు వెళ్లి తమ దేవుని మందిరాన్ని నిర్మించాలని, ఆ శిథిలాలని కూడా బాగు చేయాలని కోరుతా వచ్చాడు. The Lord stirred up the spirit of Cyrus. దేవుడు కోరెషు యొక్క ఆత్మను ఆయన ఉజ్జింపజేస్తా And he made వచ్చాడు. a proclamation throughout all his kingdom. ఆయన తన రాజ్యం అంతట్లో ప్రకటన చేశాడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, situations may not be in your favor, పరిస్థితులు నీకు అనుగుణంగా ఉండకపోవచ్చు, but just trust in the Lord. అయితే దేవుని యందు నమ్మిక ఉంచు. He will make a way
where there seems to be no way. మార్గము లేనటువంటి ప్రదేశంలో ఆయన మార్గాన్ని కలగజేయగలడు. He is faithful to fulfill what he has promised to you. ఆయన నీకైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడు. Don't get discouraged. నిరాశ చెందవద్దు. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకటి మా తండ్రి, what a wonderful promise it is. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము. Mountains and hills may be displaced, పర్వతములు మెట్టలు తొలగిపోయినాను, but your kindness will not depart from ప్రభువా నీ కృప మా నుండి విడిచిపోదు. Today we are like this means it is because of thy ఈ kindness. దినాన మేము ఇలా ఉన్నామంటే కేవలం నీ కృపను బట్టి. Oh Lord, it is not because of our knowledge. ప్రభువా ఇది మా జ్ఞానమును బట్టి కాదు. Thou will use somebody or other, but thou will keep us in perfect peace. ప్రభు తండ్రి, నీవు ఎవరినొకరిని ఉపయోగించి మమ్మల్ని పరిపూర్ణ సమాధానంలో ఉంచుతావు. Oh Lord, help us to understand these truths. ప్రభువా ఈ సత్యాన్ని గ్రహించినట్లు మీరు Help మాకు us to సహాయపడండి. understand thy love. ప్రభువా నీ ప్రేమను అర్థం చేసుకున్నట్లు Guide us సహాయపడండి. throughout this day. దినమంతటి కొరకు మీరు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.